మళ్ళీ వర్క్ లో కూర్చుంటివారా? కాదురా, నువ్వు ఫ్రీలాన్సింగ్ అంటావు కదా, పోయిన నెలలో ఎన్ని వచ్చినాయి, ఏం కథ? పోయిన నెలలో సెప్టెంబర్ లో. रुको जरा सबर करो. సెప్టెంబర్ 21 ఒకటి, 24 ఒకటి, 24 2, 29 ఒకటి. ఇది ఫైవర్ యాపా? ఫైవర్ యాప్ చూసుకోండి, నా ఫోటో ప్రొఫైల్ చూసుకో ఒకసారి. చూడు, రాజ్ కుమార్ పర్సనల్ బ్యాలెన్స్. ఇప్పుడు చూడు ఎర్నింగ్స్, పేమెంట్స్ క్లియరింగ్ చూడు, $31 ఉందా, ఇది క్లియరింగ్ అవుతుంది. చూసుకున్నా రేటింగ్ చూడు 5 ఉంది. టోటల్ కంప్లీటెడ్ ఆర్డర్స్ చూడు 60 ఉన్నాయి. సెప్టెంబర్లోనే 4 వచ్చినాయి, ఆగస్ట్లో 2 వచ్చినాయి చూడు, ఆగస్ట్లో. చాలా మంది అసలు ప్రాజెక్ట్స్ ఫైవర్ లో ఒక్కటి కూడా రాలే అంటారు కదరా. ప్రాజెక్ట్స్ రాలేదంటే వాళ్ళకి కొన్ని అంటే తెలీదు. ఫైవర్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే ప్రాజెక్ట్స్ ఏమీ మనకి రాదు. నాకు కొన్ని స్ట్రాటజీస్ తెలుసు, దాని ప్రకారం పెడితేనే ఫైవర్లో కొన్ని చాలా ఉంటాయి. ఎస్సీఓ అంట, టైటిల్స్, మన గిగ్కి టైటిల్స్, ఎస్సీఓ, థంబ్నెయిల్స్, ఇంకా చాలా ఉంటాయి కీవర్డ్స్ అనమాట. అవన్నీ ఇస్తేనే మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఒక రేటింగ్ వచ్చిన తర్వాత ఒక 5 స్టార్ రేటింగ్ సంపాదిస్తే ఇంకా వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. రేటింగ్ ఒకటి రావాల. ఆ రేటింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవాలో వీడియో కూడా చేసినాం కదా మనము. అవునవును. అది చాలామంది ఫాలో అయింటే కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. అది ఫాలో అయితే ఫైవర్లో ఫస్ట్ క్లయింట్ని ఎలా తెచ్చుకోవాలా అనేది నేను మన ఛానల్లో వీడియో కూడా చేశాను. చాలామంది చూశారు. సబ్స్క్రైబర్కి ప్రాజెక్ట్ వచ్చింది, నన్ను కాంటాక్ట్ అయినాడు, మేము వర్క్ కూడా చేసి ఇచ్చాను అనమాట నేను. అంటే ఫస్ట్ టైం ఆ అబ్బాయికి తెలియక. ఆ వీడియో లింక్, ఫస్ట్ క్లయింట్ ఎలా తెచ్చుకోవాలి అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మళ్ళీ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానిపైన మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే.